సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్కి సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో పనిచేయదని, అలాగే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్గా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్కు ఎందుకు లాభాలు రావడం లేదో కార్మికులే ఆలోచించుకోవాలని చంద్రబాబు మాట్లాడడం పట్ల కార్మిక సంఘాల నేతలంతా విస్మయానికి గురయ్యారు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నింటికీ లాభాలు వస్తుంటే ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్గా ఉన్న వైజాగ్ స్టీల్కి ఎందుకు లాభాలు రావడం లేదో కార్మికులే ఆలోచించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పోరాటాలతో వచ్చింది. ఈ పోరాటాలతో వస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము పోరాటాలతోనే నిలబెట్టుకుంటాం. దాని మీద ఆధారపడుతూ పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా పోరాటాలను నమ్ముకొని ఇవాళ వరకు పోరాటాలను కొనసాగిస్తున్నాం 1315 రోజుల నుంచి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు ఎందుకు వస్తున్నాయనే దానికి ప్రధానమైనటువంటి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకపోవడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరితోటి సవితి తల్లి ప్రేమని ఇవాళ వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చూపిస్తున్నారు. ఈ రకమైన చూపించడం మూలానే ఈ రోజున 60% ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం టోటల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాస్ట్ మెటీరియల్ మీద పెడుతున్నాం. 500 రూపాయలకి దొరికేటువంటి ఐరన్ ఓర్ గన్నులు, ఐరన్ ఓర్ 1 టన్ను ఐరన్ ఓర్ కాస్ట్ మాకు 4000, 5000, 6000 ఇది మార్కెట్ ప్రైస్ ప్రకారం వెళ్తున్నప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా మనం కొనుక్కొని దీన్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. అలాగే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇవాల్టికి కూడా గనులు కేటాయించేటువంటి పరిస్థితుల్లో పోస్కోకి గనులు కేటాయించారు. ఇంకా ఆ పోస్కో అభివృద్ధి చెందలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓఎండిసి దగ్గర మైన్స్ను కొనమని చెప్పి గతంలో కొనిపించారు. ఇవాళ వరకు ఒక తట్ట ఐరన్ ఓర్ ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. అలాగే నెక్స్ట్ మాకు ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు బయలుదేళ్ళ ఐరన్ ఓర్ నుంచి 4-5 దీని నుంచి మాకు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ మైన్స్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మేము కేటాయించలేకపోతున్నాం, మీరు బయట మార్కెట్తో కొనుక్కోండి అని చెప్పేటువంటి పరిస్థితిని. అంటే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ అవగాహన లేకుండానే మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? సార్, అవగాహన ఉందా లేదా అనేది కంటే కూడా ఖచ్చితమైనటువంటిది నిర్ణయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజా సంపదతో ఏర్పడినటువంటి ఇది ప్రజల సంపదగానే ఉండాలి తప్ప వేరే ఒకటి సంపదగా మారిపోవటానికి వీల్లేదనేటువంటి ఉద్యమంతో ఇవాళ చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని మేము ఉత్పత్తి చేస్తామనే చెప్తున్నాం తప్ప ఉత్పత్తి చేయమని చెప్పడం లేదు. గతంలో మేము BAFRకి వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రిఫరెన్షియల్ షేర్స్ని వాజ్పేయి ద్వారా ఇప్పించారు. ఆ ఇప్పించిన ప్రిఫరెన్షియల్ షేర్స్ని ఇవాళకి వడ్డీతో సహితం కట్టి మేము మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్ళాం. ఇటువంటిది ప్రొడక్షన్ ఉన్నటువంటి ఇటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ పరిశ్రమ నష్టాలకి గల కారణం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీని ద్వారానే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుపడుతున్నటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకుంటూ దీని మీద అనాలోచిత నిర్ణయాలు చేయడమే ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు. అందులో ప్రధానంగా ఇవాళ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ BF3ని మూసేశారు. 20 నెలలు అయింది. ఈ సంగతి తెలీదా ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారికి? కానీ మాట్లాడరు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఇవాళ 100 మంది ఎగ్జిక్యూటివ్స్ని నగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి పంపిస్తామని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం కాదా? స్టీల్ మంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో బ్లాస్ట్ ఫర్నేస్ మూస్తారు. అంతకుముందు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూస్తారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేసినటువంటి 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ఇవాళ మూసేసినటువంటి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నాం తప్ప మేము కష్టపడి పని చేస్తామని చెప్తున్నాం తప్ప మేము కష్టపడి పని చేయమని చెప్పడం లేదు. ఇటువంటి ఈ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద బతుకట్టుతున్నటువంటి జాస ఈ ప్రజానీకానికి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని చెప్పి మరొకసారి చేతులెత్తి మొక్కుతూ ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రతిసారి నష్టాలు వచ్చిన ప్రతిసారి చారిటీ కింద 1000 కోట్లు ఇవ్వాలంటే కుదరదు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1315 రోజుల నుంచి మేము ఉద్యమ పాటలో రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే
ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరేం మాట్లాడాయా ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే దీన్ని తప్పకుండా మేము బలోపేతం చేస్తాం అన్నప్పుడు మీకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలియదా? రా మెటీరియల్ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదా? దీని నష్టాలు రావడానికి కారణాలు ఏమి లేవు తెలియకుండానే మీరు మాట్లాడారా? ఆ తర్వాత గాజువాకలో మహాసభ పెట్టినప్పుడు కూడా మాకు ఫుల్ మెజార్టీ ఇవ్వండి, మేము తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాం, దీన్ని పూర్ణ వైభవం చేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తారండి? కార్మికులు తెలుసుకోవాలా ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు చేస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల, దీని కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుంచి ఒక్క మైన్ ఇవ్వకుండా, ఒక్క రా మెటీరియల్ సపోర్ట్ రాకుండా దీన్ని కృత్రిమ మరణం వైపు తీసుకొస్తున్నారని మీకు తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. కనుక మిత్రులు, మీరు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు? అఖిలపక్షాన్ని పిలవండి, మేమందరం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు 3 నెలలు అయింది, మీరెందుకు అఖిలపక్షం పిలవలేదని మేము అడుగుతున్నాం. మీతో అంటుకట్టుకున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? లక్షల మంది ఇక్కడ సభ పెట్టారు, దీన్ని కాపాడాలంటే నేను ఒక్కడే నాతోనే అయిద్దని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడున్నారని మేము అడుగుతున్నాం. ఇంత అధోగతి పాలై వెంటిలేటర్ మీద ఉన్న కంపెనీని మీరు ఇంకా కార్మికులు పనిచేయండి, మీరు వెళ్ళి చిత్తశుద్ధితో పనిచేయండి, దీనికి లాభాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి మీరు పునరాలోచించండి. మేమేం చేస్తాం అయ్యా? కార్మికులు మేము పనిచేయడానికి కూర్చున్నాం, మీరు రా మెటీరియల్ ఇవ్వండి, మాకున్న అప్పుల్ని మార్చుని విధించండి, లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వండి, మాకు ఫుల్ ఫెడ్జ్డ్గా 3 పర్మిషన్లు నడిచే రా మెటీరియల్ మీరు కానీ సప్లై చేయగలిగితే మేము తప్పకుండా మీ కాళ్ళ మంది 1000 కోట్ల లాభాలు చేసి చూపిస్తాం. కార్మికుడిని బలి చేసే విధంగా మాట్లాడకండి. మీరు విజన్ ఉన్న నాయకులు విజన్ ఉన్నట్లు మాట్లాడాలి తప్పించి ముందు ఒక మాట వెనకొక మాటలు గారడి చేయొద్దు. ఈ కంపెనీ ప్రధానమైనది మాకు గనులు లేవనే కారణం మీకు తెలీదా? ప్రైవేట్ కంపెనీలు లాభాలు వస్తున్నాయంటే వాళ్ళకి 100 సంవత్సరాలు 150 సంవత్సరాల కన్నా ఐరన్ ఓర్ గన్లు కానీ, బొగ్గు గన్లు కానీ, మాంగనీస్ గన్లు కానీ మీరు ఇచ్చారు. మీకు తెలియదు. మీరు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకున్నారు, మీ యొక్క మెజార్టీతోనే ఆ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు ఎందుకు మోడీ గారిని ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు దీన్ని బలోపేతం చేయలేకపోతున్నారు? కేంద్ర మంత్రి గారు కుమారస్వామి గారు వచ్చినప్పుడు 4 రోజుల్లో దీనికి పూర్ణ వైభవం వస్తుంది, రా మెటీరియల్ ఫుల్ బెడ్స్కి ఇస్తానన్న మా మహానుభావుడు ఈరోజు అధోగతి పాలు 2 పర్మిషన్లు నడిచే మా బ్లాస్ట్ ఫర్నిచ్ 2 నడుస్తుంటే ఈరోజు 1కి వచ్చింది. 15-16 వేల టన్నులు మేము లిక్విడ్ మెటల్ తీసేవాళ్ళం, ఈరోజు 4,000 టన్నులకు వచ్చింది. అది ఎవరు బాధ్యులు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా మీరు పునరావృతి చేసి కార్మికుల మీద నెట్టాలనే నెపం మీరు తీసివేసి మీరేం చేస్తున్నారు? ఎప్పుడు ఇది బలోపేతం చేస్తాం, ప్రైవేటీకరణ ఆపుతా ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూడండి. గ్రౌండ్ ఇవాళ రేపు అనే సత్య స్థాయిలో ఉంది ఈ కంపెనీ. ఇంకా మీరు కార్మికుల మీద నెపాలేసి మీరు పక్కకు తప్పుకోవాలంటే తప్పకుండా కార్మికుడు బుద్ధి చెప్తాడు. నిన్న కాకుండా బొలి సత్యనారాయణ మాట్లాడతాడు, దుకాణాలు తెరిచి కూర్చున్నామా మేము అంటే కార్మికుడు చేస్తున్న ఉద్యమాల్ని మీరు ఎంత కించిపరుస్తున్నారో ఆ దుకాణంలోకి మీరు వచ్చి మాట్లాడారా? మీ యొక్క లోకేష్ గారు మాట్లాడారా? పల్లా శ్రీనివాస్ గారు భర్త గారు వచ్చి మాట్లాడారా? ఆ దుకాణాల్లోకి మీరు వచ్చి మాట్లాడారని మీరు ఒకసారి పునరావలోచన చేసుకోండి. ఈ వ్యాఖ్యలు చేసిన బొలిశెట్టి సత్యనారాయణ గారి మీరు కూడా పునరావలోచన చేసి దీన్ని బలోపేతం చేయాలని చిత్తశుద్ధితో పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్న భారీ పరిస్థితిని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని విన్నపించుకుంటున్నాం. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? విన్నారా? ఏమనిపించింది? ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉందంటే కార్మికులు అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నడుస్తూ ఉంది. ఈ లాభాలు రావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కారణం. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఇతర నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈరోజు ప్లాంట్ను మూతవేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే బ్లాస్ట్ ఫర్నెస్ మూసివేయడం అనేది జరుగుతూ ఉంది. మేము నడుపుతూ ఉంటే ఐరన్ ఓర్ ఇవ్వట్లేదు, కోల్ ఇవ్వట్లేదు, మైన్స్ మాకు ఇవ్వట్లేదు, రన్నింగ్ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ప్లాంట్ ఎట్లా నడుస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లాంట్ నడవాలంటే కార్మికుడు ఒక్కడే సరిపోడు, కార్మికుడితో పాటు యాజమాన్యం కూడా దీనికి సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని సహకరించినప్పుడే ఈ ప్లాంట్ అనేది ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు లాభాలు వస్తున్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు లాభాలు రావటం లేదు ఆలోచించాలన్న చంద్రబాబుకి వీరంతా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని హామీ ఇచ్చిన చంద్రబాబుకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలియదా? పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నాము, కావాల్సినటువంటి ముడి సరుకును ఏర్పాటు చేస్తే కనుక అత్యధిక ఉత్పత్తి తీసేందుకు కష్టపడి పనిచేసేందుకు కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, కోరమనపాలెం నుంచి.